హాయ్ అండి, హౌ ఆర్ యు? నేను మీ హిస్టరీ వెంకట్ సార్. ఈ రోజు మనము భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక అంశం గురించి మాట్లాడుకుంటాం. అదే సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్ లో కూడా మనం అన్ని అంశాలను చర్చించట్లేదు. ఏదైతే పుస్తకాలలో ఉన్నటువంటి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ సంబంధించినటువంటి అంశాలను మాత్రమే మనము ఈ యొక్క వీడియోలో మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. అంటే పుస్తకాలలో మిస్టేక్స్ అంటే మనం ప్రధానంగా ఆలోచించాలి. నేను అభ్యర్థులకి ఉపయోగకరంగా ఉండేటందుకే ఇక్కడ వీడియో అనేటువంటిది చేయడం అనేది జరుగుతుంది. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఈ యొక్క ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశం తప్ప ఎవరిని విమర్శించాలనేటువంటి ఉద్దేశం అనేటువంటిది మనకు లేదు. దయచేసి మిత్రులు దీన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే సైమన్ కమిషన్ అని చెప్పేసి అంటున్నాం. ఎందుకు సైమన్ కమిషన్ ఏర్పడింది? సైమన్ కమిషన్ అనేటువంటిది భారతదేశానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? సైమన్ కమిషన్ 1927లో ఏర్పడింది. ఈ సైమన్ కమిషన్ 1927లో ఏర్పాటు చేసింది కన్జర్వేటివ్ పార్టీ బ్రిటన్ లో. అయితే ఈ సైమన్ కమిషన్ అనేటువంటిది ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని సమీక్షించడానికి ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్ నే మనము సైమన్ కమిషన్ అని చెప్పేసి చెబుతాం. ఈ సైమన్ కమిషన్ 1927లో ఏర్పడితే 1928లో ఫిబ్రవరిలో భారతదేశానికి రావడం అనేటువంటి జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. 1927 నవంబర్లో ఏర్పడితే 1928 ఫిబ్రవరిలో మొట్టమొదటిసారిగా బొంబాయి ప్రాంతంలో అడుగు పెట్టడం అనేటువంటిది కూడా ఇక్కడ జరిగింది. అయితే సైమన్ కమిషన్ ని భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు, కొన్ని ప్రముఖమైనటువంటి సంఘాలు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అది కూడా మీకు తెలుసు. ఏంటి? ఈ సైమన్ కమిషన్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా తెల్ల జాతీయులు. భారతదేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా అక్కడ లేడు. కావున దీన్ని కొన్ని ముఖ్యమైనటువంటి రాజకీయ సంఘాలు వ్యతిరేకించడం జరిగింది. దాంట్లో ప్రధానమైన సంఘమే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు ఇంకొన్ని ప్రముఖమైనటువంటి రాజకీయ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిసి సైమన్ గో బ్యాక్ ఉద్యమాన్ని చేయాలి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అంటే సైమన్ కమిషన్ ని వ్యతిరేకిస్తూ భారతదేశంలో వచ్చినటువంటి ఒక మహత్కరమైనటువంటి ఒక గొప్ప ఉద్యమమే మనము సైమన్ గో బ్యాక్ ఉద్యమము అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే సైమన్ గో బ్యాక్ ఉద్యమం భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది? 1928లో ప్రారంభమైందని చెప్పాలి, 1927 కాదు. కాబట్టి సైమన్ గో బ్యాక్ ఉద్యమము అనేటువంటిది అత్యంత అద్భుతంగా జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ మన పాయింట్ ఏంటి అంటే ముఖ్యంగా ఈ సైమన్ గో బ్యాక్ ఉద్యమంలో లాహోర్లో ఒక ప్రధానమైనటువంటి సంఘటన జరిగింది. ఆ సంఘటనే మనకి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మనం తీసుకోవాలి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం కూడా ఏంటి అంటే మెయిన్ గా ఇక్కడ జరిగినటువంటి లాహోర్ లో జరిగినటువంటి ప్రధానమైన అంశాలు. సైమన్ కమిషన్ 1928 అక్టోబర్ 30వ తేదీన లాహోర్ ప్రాంతాన్ని సందర్శించింది. అక్కడ సైమన్ గో బ్యాక్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే లాలా లజపతి రాయ్. ఈ లాలా లజపతి రాయ్ ఈ సైమన్ రావడాన్ని చూసి సైమన్ గో బ్యాక్ అనేటువంటి నినాదాలు ఎప్పుడైతే చేశారో ఆ సమయంలో లాహోర్ ప్రాంతంలో ఎస్పీగా ఉన్నటువంటి జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్ అనేటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో ఎస్పీగా ఉన్నారు. బాగా గమనించండి, ఎస్పీ జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్. ఆ టైంలో ఏఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి అంటే అతనికి సహాయకంగా ఉన్నటువంటి వ్యక్తి సాండర్స్ అనేటువంటి వ్యక్తి. ఇది బాగా గమనించాలి. ఈ జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్ ఏం చేసినారు అంటే లాలా లజపతి రాయ్ మీద లాఠీ చార్జ్ కు ఆదేశాలు ఇచ్చారు. లాఠీ చార్జ్ కు ఆదేశాలు ఇచ్చింది ఎవరు అండి? జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్, సాండర్స్ కాదు. ప్రధానంగా కొన్ని పుస్తకాల్లో ఇలాంటి మిస్టేక్స్ అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు గమనించండి, గుడ్డిగా ఫాలో అవ్వద్దు. కాబట్టి ఈ జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఆ ప్రాంతంలో ఎస్పీగా. ఈ జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్ అనేటువంటి వ్యక్తి ఆదేశాల మేరకు అక్కడ లాఠీ చార్జ్ జరిగింది. స్వయంగా జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్ అనేటువంటి వ్యక్తి లాలా లజపతి రాయ్ని గాయపరచడం కూడా జరిగింది. ఎప్పుడైతే ఈయన గాయపడ్డాడో దీనితో ఈయన ఇక్కడ 1928 నవంబర్ 17వ తేదీన మరణించడం జరిగింది. అంటే దాదాపుగా 2 వారాల తర్వాత ఈ లాలా లజపతి రాయ్ అనేటువంటి వ్యక్తి మరణించడం జరిగింది. బాగా గమనించండి, జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్ జరిపినటువంటి లాఠీ చార్జిలో తీవ్రంగా గాయపడినటువంటి
లాలా లజపతి రాయ్ అంటున్నాను ఇక్కడ. సాండర్స్ కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన లాలా లజపతి రాయ్ కాదు, జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్ ఆదేశించినటువంటి ఈ లాఠీ చార్జ్ లో తీవ్రంగా గాయపడినటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఈ లాలా లజపతి రాయ్ 1928 నవంబర్ 17న మరణించడం జరిగింది. సార్ ఆ సమయంలో సాండర్స్ ఉన్నాడా? సాండర్స్ అనేటువంటి వ్యక్తి ఈ సిచ్యువేషన్ జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో అంటే ఆ సిచ్యువేషన్ లో ఆయన లేడు అని చెప్పే మనం చెప్పాలి. అంటే ఎక్కువగా ఈ విషయానికి సాండర్స్ కి ప్రధానంగా సంబంధం లేదనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీంట్లో ప్రధాన కారకుడు ఎవరు, ముఖ్య కారకుడు ఎవరు అంటే జేమ్స్ అలెగ్జాండర్ స్కాటే. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా మీరు తీసుకోండి. ఇప్పుడు ఈ 1928 నవంబర్ 17 ఎప్పుడైతే మరణించాడో ఈ లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు కొన్ని విప్లవ సంఘాలకు సంబంధించిన నాయకులు. దాంట్లో ప్రధానమైనటువంటి సంఘమే HSRA, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఈ సంస్థకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మనం చెప్పదగినటువంటి వ్యక్తులు ఎవరు అంటే భగత్ సింగ్ రాజ్గురు. అంటే ఈ భగత్ సింగ్ రాజ్గురు అనేటువంటి వ్యక్తి ఏమనుకున్నారంటే జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్ ని ఎలాగైనా చంపాలి, జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్ మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్ ని ఇక్కడ టార్గెట్ చేశారు, సాండర్స్ ని టార్గెట్ చేయలేదు. సాండర్స్ ని టార్గెట్ చేసి అంటే సాండర్స్ ని చంపాలనేటువంటి ప్రయత్నం అనేటువంటి వాళ్ళు చేయలేదు. ఇది గమనించండి. ఈ జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్ ని ఈ చంపాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు ఈ భగత్ సింగ్, ఈ రాజ్గురు అనేటువంటి వ్యక్తులు, మెయిన్గా ఇంకా చాలా మంది వ్యక్తులు ఉన్నారు, అయితే భగత్ సింగ్, రాజ్గురు అనేటువంటి వ్యక్తులు జరిపినటువంటి ఏదైతే కాల్పులు అయితే ఉన్నాయో ఆ కాల్పుల్లో సాండర్స్ అనేటువంటి వ్యక్తి మరణించారు. అంటే జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్ ని హత్య చేయాలని భావించి పొరపాటుని ఎవరిని హత్య చేశారు? సాండర్స్ని హత్య చేశారు. దీన్నే మనం లాహోర్ కుట్ర కేసు అంటాం. అంటే పొరపాటున బలైనటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఎందుకు పొరపాటు అంటున్నాం? అసలు వాళ్ళ టార్గెట్ ఎవరు? జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ టార్గెట్. ఈ జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్ ను చంపే ముందు రోజే, చంపాలని నిర్ణయించుకున్న ముందు రోజే వాళ్ళు పెద్ద పెద్ద పాంప్లెట్స్ ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అనమాట. ఏమని? జేమ్స్ అలెగ్జాండర్ స్కాట్ ని మేము చంపేశాం అని చెప్పేసి ఒక పెద్ద పెద్ద పాంప్లెట్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇక్కడ వాళ్ళ టార్గెట్ ఎవరు? జేమ్స్ అలెగ్జాండర్ స్కాటే. కానీ ఇక్కడ పొరపాటున సాండర్స్ ని చంపడం జరిగింది. దీన్ని పుస్తకాల్లో ఇక్కడ వక్రీకరించి రాయడం అనేటువంటి జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి అభ్యర్థులు దీన్ని గమనించండి, వాస్తవాన్ని తెలుసుకోండి. ఇలాంటి ముఖ్యమైనటువంటి క్లాసెస్ ని శ్రీ వెంకట సార్ యొక్క యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. నేను మీ శ్రీ వెంకట సార్.